ఇవాళ సాధక లోకానికి ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాను. వీడియో పూర్తి వరకు వింటేనే జ్ఞానం వసద్దు మీకు. మళ్ళా చెబుతున్నాను. ఇవాళ విషయం ఏంటంటే, యక్షిణీ సాధన మానవ జాతి మరచిన ఒక దివ్య మార్గం, అపోహల మబ్బులో దాగిన సత్యం. ప్రపంచం ఈరోజు ఆధ్యాత్మికత అని పిలుస్తున్నది. చాలా వరకు ప్రదర్శన, వ్యాపారం, భ్రమ. అయితే భారత తంత్ర సాంప్రదాయాలు ఎన్నో గూఢమైన మార్గాలను అందించాయి. వాటిల్లో ఒకటి యక్షిణీ సాధన. నేటి సాధకుల్లో చాలామందికి ఒక అపోహ ఉంది. అవేంటి అంటే, యక్షిణీ సాధన ప్రమాదకరం అని, మరియు ఈ కలియుగంలో సాధ్యం కాదని, ఆ మార్గంలోకి వెళితే ప్రాణహాని కలుగుతుంది అని. ఇటువంటి చాలా అపోహలున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే, యక్షిణీలు భయంకరమైన వాళ్ళు కాదు. వారు వాత్సల్యమూర్తులు. సరైన గురు పరంపరలో శాస్త్రబద్ధంగా చేసే సాధకుడికి వారు తల్లిలాగా లాలిస్తారు, స్నేహితురాలిలాగా పరిరక్షిస్తారు, సహచరిగా అనుగ్రహిస్తారు. యక్షిణీల స్వరూపం శక్తి, ప్రేమ, వాత్సల్యం. శక్తి స్వరూపిణీలు వాళ్ళంతా. యక్షిణీలు ప్రకృతి శక్తులకు ప్రతిరూపాలు. భూమి యొక్క ధారాళత, జలపు యొక్క స్నిగ్ధత, అగ్ని యొక్క తేజస్సు, వాయువు యొక్క చలనము, ఆకాశము యొక్క విశాలత, ఈ పంచభూతాలన్నీ ఒకే చోట యక్షిణీ రూపంలో సంగమిస్తాయని తెలుసుకోండి. వాత్సల్య స్వభావం ఎలా ఉంటుందంటే, యక్షిణీ వాత్సల్య స్వభావం తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు చూపే వాత్సల్యం, అదే యక్షిణీ స్వభావం. సాధకుడు అలిసిపోయి భయపడి కుంగిపోతే ఆమె అతన్ని హత్తుకొని స్వాంతన ఇస్తుంది. యక్షిణీలు శక్తి మాత్రమే కాదు, ప్రేమ, మమకారం, దయ కలిగిన అవతారాలని గ్రహించండి. యక్షిణీ సాధనలో విజయాన్ని పొందిన సాధకుడు జీవితాంతం ఒంటరిగా ఉండడు. యక్షిణి అతనికి సహచరిగా, స్నేహితురాలిగా, ఆత్మబంధువుగా మారుతుందనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. యక్షిణీలు శాస్త్రబద్ధ ఆధారాలు చాలా ఉన్నాయి. అందులో యక్షిణీ తంత్రంలో కలియుగే స్వభాసర్వ యక్షిణ్యాం మంత్రసిద్ధిదాహ శుద్ధచేతసం సాధోర్మి సిద్ధ్యంతి క్షణమాత్రతః అని చెప్పింది. అంటే కలియుగంలో కూడా యక్షిణులు సులభంగా సిద్ధిస్తారు. మనసు శుద్ధిగా ఉన్న సాధకుడికి వారు క్షణాల్లో ప్రత్యక్షమవుతారని చెప్పింది. ఇంకొకటి బృహద్యామల తంత్రం ఏం చెప్పింది? యక్షిణీ భయనాశయ సాధకస్య పరంపరే సదా దయామయీ దేవి తస్మాద్దేహిన న సంచయం. అంటే యక్షిణీలు సాధకుణ్ణి భయాన్ని తొలగించడానికి దయామయులుగా ఉంటారు. అందుకే వారిని గురించి అపోహలు అజ్ఞానం వల్లే వస్తుంటాయి. ఈ తెలిసి తెలియని వాళ్ళు చెప్పే మాటలే ఇవన్నీ. ఇంకొకటి కౌలార్ణవ తంత్రం. నిర్మోఢ శుద్ధచేతాయుహం సదీరః సిద్ధ్యతే ధ్రువం యక్షిణ్యాం తత్ర నశంక అని. అంటే అర్థం ఏంటంటే, మోసం లేని శుద్ధ మనసు కలిగిన ధైర్యవంతుడికి యక్షిణి సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని అర్థం. యక్షిణీలు ఎన్ని రకాలు? వాటి ఔన్నత్యం ఏంటి? తంత్రశాస్త్రం ప్రకారం 34 ప్రధాన యక్షిణీ దేవతలు ప్రస్తావించబడ్డాయి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఇక్కడ కొందరు ఉదాహరణ చెబుతాను, వినండి. కమలాయక్షిణి ధన సంపదన ప్రసాదిస్తుంది. రతిప్రదాయక్షిణి ఆనందం, సౌందర్యం, ఆకర్షణ శక్తిని ప్రసాదిస్తుంది. విద్యాయక్షిణి విద్యాబలం, వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది. వశ్యయక్షిణి మనో నియంత్రణ శక్తిని ప్రసాదిస్తుంది. చైతన్యప్రద యక్షిణి అంతర్ముఖ జాగృతిని ఇస్తుంది. ధనప్రద యక్షిణి ఆర్థిక అభివృద్ధిని, చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. మోహిని యక్షిణి కాంతి మరియు ఆకర్షణనిస్తుంది. శృంగార యక్షిణి మానసిక సంతోషాన్ని ప్రసాదిస్తుంది. ఇవన్నీ కేవలం లోక సుఖం కోసం కాదు, ఆధ్యాత్మిక సహచర్యం కూడా ఇస్తాయనే విషయాన్ని గ్రహించండి. యక్షిని
సాధకుడి జీవితంలో ఎటువంటి పాత్ర పోషిస్తుందో చెప్తాను వినండి. తల్లిలాగా లాలించడం. సాధకుడు ధ్యానంలో అలసిపోయిన, నిరుత్సాహపడ్డ యక్షిని తల్లి ముద్దాడినట్టు మనసును శాంతింపచేస్తుందనే విషయాన్ని గ్రహించండి. ఆమె సన్నిధిలో సాధకుడు శిశువులాగా భయరహితుడవుతాడని గుర్తుంచుకోండి సాధకులారా. స్నేహితురాలుగా ఉంటుంది. కష్ట సమయాల్లో సాధకుడికి ధైర్యం చెప్పేది యక్షిని. నీవు ఒంటరివి కాదు అని తన సాన్నిధ్యంలో గుర్తు చేస్తుందని గుర్తు చేసుకోండి. భార్యా సహచరిత్వం. సాధకుని కర్మల్లో వచ్చే ప్రతిబంధకాలను తొలగించి అతను విజయపదంలోకి నడిపిస్తుంది. అతనికి శక్తి, ఆనందం, ఆకర్షణను ప్రసాదిస్తుంది. రక్షణ. యక్షిని ఉన్న చోట భూత, ప్రేత, పిశాచ, దుష్టశక్తి దాపురించదు, దరిదాపుల్లో ఉండవు. ఆమె ఒక జీవంతపు కవచం సాధకుడికి. లోకహితం. యక్షిని సాధకుడు పొందిన శక్తిని కేవలం తన కోసం కాకుండా ప్రపంచానికి ఉపయోగిస్తాడు. యక్షిని కూడా సాధకుని ఆ దిశలో ప్రేరేపిస్తుందని తెలుసుకోండి. అపోహలను పటాపంచలు చేద్దాం. అపోహ. యక్షిని సాధన ప్రమాదకరం అని అంటారు. సత్యం ఏంటంటే, ప్రమాదం అనేది అజ్ఞానం వల్లే. గురు పరంపరలో శాస్త్రబద్ధంగా చేస్తే అది తల్లి వాత్సల్యంలా మారుతుందని గ్రహించండి. అపోహ 2. కలియుగంలో ఈ సాధన సాధ్యం కాదు అంటారు. సత్యం ఏంటంటే, శాస్త్రాలు చెబుతున్నాయి కలియుగంలో యక్షిని సాధన మరియు మరింత సులభం, నా అనుభవం కూడా. అపోహ 3. యక్షిని మోసం చేస్తుంది అని అంటారు. సత్యం ఏంటంటే, మోసం చేసేది యక్షిని కాదు, భ్రమలో ఉన్న సాధకుని మనస్సే అని గ్రహించండి. యక్షిని సాధన ఫలితాలు: ధన సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, కాంతి, సౌందర్యం, విద్యాశక్తి, వాక్పటుత్వం, భయ నిర్మూలనం, ఆధ్యాత్మిక అనుభవం, ఆధ్యాత్మిక ఉన్నతి. సాధకునికి సహచర్యం, స్వాంతన చేకూరుస్తుంది. ఇవన్నీ కలిపి సాధకుడి జీవితాన్ని ఒక దివ్య యాత్రగా మార్చేస్తాయని గ్రహించండి. ఇక లాస్ట్గా, యక్షిని వాత్సల్యం సాధకునికి కనువిప్పు. యక్షిని సాధన అనేది అపోహల్లో కప్పబడ్డ అమూల్య రత్నం అనే విషయాన్ని గ్రహించండి. ఆమె సాధకుడికి తల్లిలాగా లాలిస్తుంది, స్నేహితురాల్లాగా తోడుంటుంది, భార్యలా పరిరక్షిస్తుంది, దేవతలా రక్షిస్తుంది. ప్రపంచం ఈరోజు మాయలో మునిగిపోయినా యక్షిని వాత్సల్యం సాధకునికి నిజమైన భయరహిత జీవితాన్ని ఇస్తుందని గుర్తించండి. కాబట్టి యక్షిని సాధన ప్రమాదకరం కాదు, అసాధ్యం అస్సలు కాదు. అది ఒక ప్రేమమయ యాత్ర, శక్తి యాత్ర, అమృత యాత్ర అని గుర్తించుకోండి సాధకులారా. ఇట్లు మీ చంద్రశేఖర దత్త. సర్వే జనా సుఖినో భవంతు.